చరిత కామాక్షి ఏ పోయటిక్ మ్యూజికల్ టేల్ 2021 లో అనౌన్స్ చేశారు మూవీని. ఇప్పుడు స్ట్రైట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. సో ఇంకా కాన్సెప్ట్ మొత్తం న్యూలీ మ్యారీడ్ కపుల్ మీద బేస్ అయి ఉంటుంది. ఆడియన్స్ లో కూడా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి లేక మ్యారేజ్ కి రెడీ ఉన్న వాళ్ళకి మూవీ ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటి అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక విషయం ఏంటంటే స్టోరీ అరౌండ్ 1990s లో అలా రూట్ అయి ఉంటుంది. చరిత కామాక్షి రూటెడ్ విలేజ్ గర్ల్. తన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లోనే మ్యారేజ్ ప్రపోజల్ స్టార్ట్ అవుతుంది. సో వెంటనే మ్యారేజ్ కూడా అయిపోతుంది. మ్యారేజ్ తర్వాత చరిత లైఫ్ ఎలా ఉంది? చాలా దూరం సంబంధం అని చరిత ఇంట్లో వాళ్ళు భయపడ్డట్టు ఏదైనా జరిగిందా? చరిత హస్బెండ్ చక్రి అసిస్టెంట్ డైరెక్టర్. డైరెక్షన్ ఛాన్స్ కోసం స్టోరీ రైటింగ్ చేస్తున్న టైంలో ఒక ప్రొడ్యూసర్ చక్రికి ఒక ఆఫర్ ఇస్తాడు. బట్ దానికో కండిషన్ కూడా ఉంటుంది. మరి ఏంటా కండిషన్? మ్యారేజ్ తర్వాత చరిత లైఫ్ ఎలా చేంజ్ అయింది, క్లైమాక్స్ కి ఈ పాయింట్స్ అన్ని ఎలా లింక్ అయ్యాయి అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. బేసిక్ ప్లాట్ ఇంతే, ఏం ఎక్కువ ఉండదు. ఒక్కో క్లైమాక్స్ లో ఉండే ట్విస్ట్ తప్ప ఆల్మోస్ట్ మూవీ మొత్తం ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. అయితే రన్ టైం కూడా తక్కువే ఉంటుంది. జస్ట్ 1.5 hour మూవీ ఇది. సో ప్లాట్ కూడా చిన్నగానే ఉంటుంది. సో డిలే ఏం లేకుండా ఫస్ట్ సీన్ నుంచే స్టోరీలోకి వెళ్ళిపోతారు. చరిత ఫ్లాష్ బ్యాక్ ఇదంతా కూడా ఏమి ఉండదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తన బిహేవియర్ ని బేస్ చేసుకుని తన పర్సనాలిటీ అర్థం అవుతుంది మనకి. నాకైతే ఫస్ట్ 1 hour మూవీ నచ్చింది. న్యూలీ మ్యారీడ్ వాళ్ళ మధ్య సిచ్యువేషన్ ని చాలా సెన్సిబుల్ గా ప్రెజెంట్ చేశారు. సేమ్ టైమ్ లో 90s టచ్ కూడా ఉంటుంది. ఇదంతా చాలా బాగా మేనేజ్ చేశారు. మూవీలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు 90s వాళ్ళకి కొన్ని విషయాలు రిమైండ్ అవుతాయి. అయితే లాస్ట్ 20 minutes లోనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. మూవీ స్టార్ట్ అయిన ఫ్లో కి ఎండ్ అయిన వేకి సంబంధం లేకుండా పోయింది. ఇప్పుడు దాకా చూసిన క్యారెక్టర్స్ ఒకేసారి ఫ్లిప్ అవ్వడం కన్విన్సింగ్ గా అనిపించలేదు. అయితే ఇప్పటి వరకు మనం చూసిన మూవీ ఇదేనా అనిపించింది ఎండ్ టైం కి. అయితే ఇదే పాయింట్ ని కొంచెం సెన్సిబుల్ గా డీల్ చేస్తే బాగుండేది. పోయిటిక్ మ్యూజికల్ టేల్ అన్నారు. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. బీజిఎం కూడా మెజారిటీ పోర్షన్స్ లో బాగుంది. కానీ కొన్నిసార్లు లౌడ్ వస్తుంది అనిపించింది. ఇయర్ ఫోన్స్ లో హాఫ్ సౌండ్ తో ట్రై చేయండి, బెటర్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. చరిత్ర రోల్లో దివ్య శ్రీపాద చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. మెయిన్ లీడ్ తనే ఈ మూవీకి డీసెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. నవీన్ యాజ్ చక్రి వాజ్ గుడ్. మూవీ మొత్తంలో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. మెయిన్ గా 6 క్యారెక్టర్స్ ని హైలైట్ చేస్తారు. అందరూ బాగానే పర్ఫార్మ్ చేశారు. సరే ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అంటే ఫస్ట్ 1 hour బానే అనిపించింది. బట్ లాస్ట్ 20 minutes అంతా డిస్టర్బింగ్ గా అనిపించింది. నాకైతే యావరేజ్ మూవీ ఈటీవీ విన్ లో అవైలబుల్ గా ఉంది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.